శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 46వ దివ్యదేశమైన తిరుమోగూర్ కాలమేఘ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 46వ దివ్యదేశమైన తిరుమోగూర్ లేదా తిరుమోహూర్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాకు 8 కిలోమీటర్ల దూరంలో మేలూరుకు సమీపంలో ఉంది. ఈ ఆలయం 5 అంతస్తుల రాజగోపురం, 4 ప్రవేశ ద్వారాలను కలిగి ఉంటుంది. గర్భాలయంలో మూల విరాటు అయిన శ్రీ మహావిష్ణువు కాలమేఘ పెరుమాళ్ళుగా నిలిచిన ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు. ఇక్కడ ఉత్సవమూర్తిని తిరుమోగూర్ అప్పన్ అని పిలుస్తారు. మూల విరాట్టు ఉత్సవమూర్తి ఒకేలా దర్శనమిస్తారు. ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు దక్షిణం వైపు ఒక సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధిలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయన భంగిమలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గరుడ మండపం అను మండపం కలదు. ఇక్కడ కోదండరామస్వామి సన్నిధి ఉంటుంది. గరుడ ఆళ్వార్ సన్నిధి, అంతేకాకుండా సుదర్శన ఆళ్వార్ సన్నిధి, నరసింహస్వామి సన్నిధి కూడా ఉంటాయి. ఇక్కడ సుదర్శన స్వామి 16 చేతులతో దర్శనం ఇవ్వడం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఈ క్షేత్రంలో క్షీరాబ్ది పుష్కరిణి అనే పుష్కరిణి కలదు. విమానం పేరు కేతకి విమానం. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రునికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. నమ్మాళ్వార్, తిరుమంగ ఆళ్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. పూర్వం దూర్వాస మహర్షి శాపం వలన ఇంద్రుడు తన సంపదలను, శక్తిని కోల్పోయెను. అందువలన రాక్షసుల చేతుల్లో ఇంద్రుడు తరచూ ఓడిపోతూ ఉండెను. ఇంద్రుడు తన శక్తిని తిరిగి పొందేందుకు గాను శ్రీ మహావిష్ణువు కొరకు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఈ విధంగా తెలియజేసెను. రాక్షసులతో కలిపి క్షీరసాగరాన్ని మధిస్తే ఆ సాగరం నుండి అమృతం లభిస్తుందని, ఆ అమృతాన్ని స్వీకరిస్తే ఇంద్రుడు, దేవతలు తమ శక్తిని తిరిగి పొందవచ్చని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు రాక్షసులను ఒప్పించి రాక్షసులతో పాటు దేవతలు కూడా కలిసి క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభిస్తారు. క్షీరసాగరాన్ని మధించినప్పుడు మొదట అందులో నుండి హాలాహలం పుడుతుంది. ఆ హాలాహలంను పరమశివుడు స్వీకరిస్తాడు. ఆ తరువాత ఐరావతము, ఉచ్చైశ్రవము అనే అశ్వము, కామధేనువు ఆవిర్భవిస్తాయి. ఆ తరువాత క్షీరసాగరం నుండి చివరిగా అమృత భాండము ఆవిర్భవిస్తుంది. ఆ అమృతమును శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు పంచుతాడు. దేవతలు అమృతాన్ని స్వీకరించిన తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపం నుండి నల్లని మేనుతో 4 హస్తాలతో దర్శనమిస్తాడు. ఇది చూసి ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, రుద్రుడు ఎంతో సంతోషించి ఈ రూపంతోనే ఇక్కడ అర్చామూర్తిగా ఉండిపోమ్మని కోరగా శ్రీ మహావిష్ణువు వారి కోరిక మీదట కాలమేఘ పెరుమాళ్ళుగా ఈ క్షేత్రంలో వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశిష్టతా మహత్యం కలిగిన తిరుమోగూర్ కాలమేఘ పెరుమాళ్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.